What's up guys, I'm Navin Golden by Telugu best vlogger, best YouTuber, and best influencer. Welcome back to my new vlog. పాత నవీన్ గోల్డెన్ మైండ్ బయటికి తీయాలంటే ఫోన్ బ్లాగింగ్ షూర్ చేయాలి. సో చూసుకోరాట. तो देख ले भाई, ये हमारी कैमरामैन है राजू धारकार. ये इसका नाम. మన తీసిన బ్లాగ్ ఎడిట్ చేస్తాడు. సో మోంగడ వేసుకున్నా ఇప్పుడు పొద్దుగా లేవంగానే ఒక ఎర్లీ మార్నింగ్ చిన్న అదొకటి తింటారనమాట. ఎర్లీ మార్నింగ్ స్టమక్తోని ఎల్లిపాయలు అల్లం తింటాను. ఎల్లిపాయలు అల్లం ఎందుకంటే మనలో ఉన్న మగతనాన్ని అది మెరుపుదిస్తుంది అనమాట. టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, న్యాచురల్ బూస్టర్. సో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఎల్లిపాయలు ఏదైతుందో హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ టెస్ట్ లెవెల్స్ న్యాచురల్గా బూస్ట్ చేస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి డైలీ ఎల్లిపాయలు అల్లం నేను తింటాను. సో టెస్ట్ లెవెల్స్ బూస్ట్ చేసుకోవడానికి ఏమో వేస్తారు ఒక్కొక్కరు. మన దగ్గర ఉన్న సింపుల్ హోమ్ రెమెడీస్ మనం ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి అల్లి మనలో చేస్తాను అనమాట. నేను ఇప్పుడు కచ్చపక్క తినేస్తాను. కాకపోతే మీకు ఒకవేళ కావాలనుకుంటే హనీతోని. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో దిస్. ఇది మన రాయిజర్ అని చెప్పేసి ఇది రా హనీ అనమాట. రా హనీ మీద జంగలగలు పట్టుకొచ్చిన రా హనీ, ప్యూర్ హనీ ఉంటుంది. సో అదే నీకు ఇప్పుడు నాకు ఇది ఎంత 500 గ్రామ్ తింది. ఈ 500 గ్రామ్దే నాకు ఇది ఎంతనో పడ్డది. 500 గ్రామా కాదు, 300 గ్రామ్దే నాకు 500 చేంజ్ దాకా పడ్డది ప్రైస్. సో అట్లా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే జ్యూస్ చూసుకుంటే బాగా తిక్కువ ఉంటుంది. మంచి రా హనీ అనమాట, జంగలకి వెళ్ళి తీసుకొచ్చిన రా హనీ. సో ఈ హనీ తినడం వల్ల దాంతో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, దానివల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి అది కొంచెం వేసుకొని ఎల్లిపాయలు అల్లం పెట్టుకుని తీసినాం అనుకో, ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ గుడ్ ఫర్ యువర్ తమ్ముడు, గుడ్ ఫర్ యువర్ టెస్ట్ లెవెల్స్, గుడ్ ఫర్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. मर्द बनो तगड़ा बनो. क्या बोलते एकदम సీక్రెట్ ప్రీ వర్కౌట్ మీల్ ఇది. ఎక్దమ్ సీక్రెట్ ప్రీ వర్కౌట్. మీకు కావాలంటే చెప్పురు, నెక్స్ట్ దాంట్లో చెప్తారు, వీలు చేస్తారు. ఇప్పుడే చెప్పరు ఏమన్నా మొగతనం ఇట్లా మెరిపించే మీల్స్ మొత్తం అంతా. పైకాన వారా గాయస్, మన పైకాన పోయింది గాయస్. సో ఇక బ్రూటల్ క్లబ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇవాళ బాక్సింగ్ ట్రైనింగ్ ఉంది. బ్రూటల్ క్లబ్ తెలిసిందే కదా, పూర్వీక్ గాంధీ తమ్ముంది. సో నేను ఫోన్ చేసి చెప్పిన, అరే ఇట్లా రేపు వస్తున్నారు అది చెప్తే అన్న వచ్చేసాను అన్నాడు. ఇందాక వాడే ఫోన్ చేసినట్టు ఏమైందని వస్తున్నావు అని చెప్పేసి వస్తున్నా బెట అని చెప్పిన. సో ఐఎమ్ గోయింగ్ టుడే అండ్ వీ హ్యావ్ అ బాక్సింగ్ సెషన్ టుడే. లెట్స్ గో. చెప్పులు తెంగిపోయాడు గాయస్ నా వీడు. మొత్తం ఇట్లా స్టైల్ తెంగుతున్నావురా, ఫ్లెక్స్ చేస్తున్నాం అట్లే. సో లెట్స్ గో గాయస్. కెమెరామెన్ పెట్టుకుంటే గుద్దల్దాం ఉంది గాయస్. నాకు ఈడు ఏది సరిగ్గా తీయడు, ఇది పెట్టాలన్నా ఇది పెట్టాలన్నా అంటాడు, ఖరాబ్ చేసి తింటాడు మొత్తం. సో 5th ఫ్లోర్ వచ్చింది. బాగుంది పైన ఉంది 6th ఫ్లోర్లా. ఏరియా బాగానే ఉంది, మొట్ట మంచిగా పెట్టిండు. ఇట్లాంటి ఏరియా అందుకే గట్టిగా ఖర్చు పెట్టిండు. కానీ ఇది మంచి పెట్టడానికి వాళ్ళు అంత ఈజీ కాదు. మొట్టదంట క్లబ్ పెట్టాలి కరెక్టేనారా ఇది? పావాయి పైన పావాయి పైన పైకాన్లే అని మొత్తం పైకాన్ ఉంది. చూడన్నట్టు టైం క్లబ్ టైం చాలా పెద్ద ఉంది. మొత్తం రాంగ్ మనకి మనదే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మీరు వచ్చేది అవునా? ఈ టైంకి ఎవరు రానంటారు, తక్కువ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి చలో పోయి అలా బ్రూటల్ క్లబ్లో బ్రూటల్ వర్కౌట్ ఉంది కదా. ఇది కటింగ్ చేపించిన చిన్న పిల్లలకి అనిపిస్తున్నట్టున్నా. ఈ మొన్నదాకా గడ్డం మీరు ఎక్కువ ఉండి టికెట్ పెట్టమండి.
అబ్బాయి మొట్ట మన ఆవాజ్ గట్టి ఉంది మైక్ అవసరం లేదు. సో గాయ్స్ వీఆర్ ఇన్ బ్రూటల్ క్లబ్ విత్ దిస్ బ్రూటల్ గాయ్ అండ్ లెట్స్ డూ ద బ్రూటల్ వర్కౌట్. హాయ్. సో చలో ఇప్పుడు ఇలా టెక్నికల్ వర్క్ ఎక్కువ చేస్తాం, స్కిల్ వర్క్ ఎక్కువ చేస్తాం. ఎందుకంటే కండిషనింగ్ ఇట్లా మన దగ్గర ఉంది, మన స్ట్రెంత్ ట్రైనింగ్ అవి ఇవి చేస్తూనే ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ నార్మల్గా ప్యాడింగ్ తీసుకుందాం. ప్యాడింగ్ తీసుకొని మళ్ళీ పంజెస్ కూడా టచ్ చేయడం, కొంచెం ఫుట్బాల్ పైన ఫోకస్ చేయడం అండ్ లైట్గా బ్యాక్ వర్క్ అది చేయడం. సో మొత్తం కంప్లీట్ స్కిల్ వర్క్ చేసాం అనమాట. కండిషనింగ్ లేదంటే మనకు అవసరం లేదు, వీఆర్ ఆల్వేస్ ఇన్ కండిషనింగ్ కాబట్టి. ఇలా బాయ్ మొబైల్స్ కదా సౌండ్ అది చిన్న వస్తుందంట. ఇలా పూర్వీపై ఫస్ట్ ప్యాడింగ్ తీసుకుంటాడు, ఆ తర్వాత ఏమో స్కూల్కి వెళ్తాడు. తర్వాత స్పారింగ్ చేస్తాం. స్టార్టింగ్ లో నిజమానా నువ్వు అన్నావు స్పారింగ్ ఎవరు అని చెప్పి కామెంట్లు ఏం ఆగాలంతా ఛాలెంజ్ చేసిన వేరే వాళ్ళకి మాదంతా వేరే. పూరిపాయి వచ్చిన వాళ్ళకి టెక్నిక్ కొట్టాడు, పూరిపాయి కొడతారా అసలు మరి ఎవరికి ఏం ఆలదే. ఇతనే ఉంటుంది మొదల కంపెనీ లెక్క తెలుసా. ఏం ఫీచర్ ఉంది నీకు గుద్దాలు అమ్మంటే 10 కిలోమీటర్ కంటే నాకేం అవసరం రా 10 కిలోమీటర్ కంటే నాకేం అవసరం 10 కిలోమీటర్ ఎట్టే ఉంటుంది అంతా చెప్పు కామెంట్ పెడుతున్నాడు. చెప్పు నువ్వు నేర్పేమన్నా. ఒక్కసారి మీరు ఫోటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్తా. బేసిక్ మనలో కూడా తెలుస్తుంది కదా. ఇదిగో నువ్వు కోచ్ వైపు నాకు నువ్వు ఎట్లా చెప్తున్నా అట్లా చేస్తా అంతే, ఏం లేదు. చెప్పు ఏమన్నా మనలాగే అర్థమవుతుంది. ఫస్ట్ లెగ్ మూవ్మెంట్ మన షోల్డర్ లెవెల్ ఉండాలి. ఎక్కువ వైడ్ పెట్టద్దు, ఎక్కువ క్లోజ్ పెట్టద్దు. షోల్డర్ లెవెల్, నీస్ బెండ్. ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎప్పుడు చిల్ దగ్గర ఉండాలి, లెఫ్ట్ ఎప్పుడు ఐ ముంగల్ ఉండాలి. ఇప్పుడు ఎల్బోస్ క్లోజ్ ఉండాలి, చిన్ డౌన్. అండ్ పంచ కొట్టేటప్పుడు లెగ్ ఇంకా హ్యాండ్ రెండు ఒకటేసారి కోఆర్డినేషన్ లా. హిప్ రొటేట్ కావాలి, షోల్డర్ రొటేట్ కావాలి. రైట్ కొట్టేటప్పుడు అగైన్ అట్లే ఇది ముంగల్ కావాలి, లెగ్ హిప్ రొటేట్ కావాలి, షోల్డర్ రొటేట్ కావాలి, పంచ్ ల్యాండ్ కావాలి. మూడు ఒకటేసారి ఉండాలి. ఇట్లా కోఆర్డినేషన్ సింపుల్ ఉండాలి. లెఫ్ట్ రైట్ ఓన్లీ లెఫ్ట్ చేద్దాం ఫస్ట్. Left side. Practice. One to four. One to three, four. Continue. Ball type start. Right. Double left.
మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా పెడుతున్నా కదా ఇట్లా పెట్టినా నేను విమర్శిస్తుండే కదా నాకు ఆ స్టాండ్స్ అలవాటు ఎందుకంటే దాంట్లో బ్రెస్లింగ్ కూడా యాడ్ అవుతుంది కదా నార్మల్గా టేక్ డౌన్ తీసుకుని అవి చేసేది సో ఇట్లా పెట్టుకుని అలవాటు లేదు దాన్ని ఇంకోటి అయితే మోయితే స్టాండ్ ఉంటుంది ఇట్లా పెడతారు ఇట్లా ఇట్లా తీసుకుంటా ఇది తీసుకుంటా కూడా అవి ఉంటుంది కదా సో అట్లా అందుకే ఇట్లా పెట్టుకోవడం ఉండదు కాదు ఫ్రీగానే ఉంటాం టేక్ డౌన్ అవి తీసుకుంటా కదా అట్లా అలవాటు అయిపోయింది కదా అయితే నాకు డౌట్ ఇప్పుడు నార్మల్గా స్ట్రీట్ ఫైట్ అయినా అనుకో అంటే నార్మల్ ఇప్పుడు నీకు ఏమంటారు బయట ఎవరైనా ఇదే మన ఈ తప్పనిసరిగా స్ట్రీట్ ఫైట్ వచ్చేది అప్పుడు నార్మల్గా ఎట్లా ఫైట్ చేస్తావు అంటే నీ బాక్సింగ్ టెక్నిక్తోనే ఫైట్ చేస్తావు లేకపోతే స్ట్రీట్ ఫైట్ ఉన్నప్పుడు పోయి రబ్బా కొట్టుకుని అట్లా చేస్తావు అంటే మనం స్ట్రీట్ ఫైట్ చేద్దామన్నా స్ట్రీట్ ఫైట్ రాదు ఇప్పుడు బాక్సింగ్ చేస్తే ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ ఏంటంటే అవతలలో పనిచేస్తారు ఏమేమో కొడతారు అతి కొడతారు బాక్సర్ లో ఎక్యురసీ ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది మజా వస్తుంది స్ట్రీట్ ఫైట్ లా కొట్టగానే కింద పడతారు అంటే ఇంతకుముందు ఇక్కడ ఒకసారి శ్రీశైలం పోయినప్పుడు ఒక లొల్లి అయింది అప్పుడు మజా వచ్చి లాస్ట్ మంచి ఫైట్ అంటే అదే ఊర్లో యూత్ మొత్తం వచ్చి మీదికి ల్యాండ్ కాగానే అడ్డం పడుతుంది ఇప్పటినా కూడా నువ్వు నీ స్టాండ్స్ మరీ మొత్తం బాక్సింగ్ స్టాండ్స్ కాదు కానీ వస్తాయి బాక్సింగ్ లాగానే వస్తాయి ఇట్లా తిప్పడం కానీ ఎక్యురసీ ల్యాండ్ అవుతుంది వాళ్ళు 10 కొడితే 10 అటు ఇటు పోతుంది బాక్సర్ ఒకటే పంచ కొడతాడు ఒకటే కరెక్ట్ చిరికి లేకపోతే ఇష్టపడి ల్యాండ్ అవుతుంది ఎందుకంటే మేము సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేస్తుంది ఇదే అదే అంటే నేను నార్మల్ ఏంటంటే కొంతమంది చూస్తాను అనమాట అంటే ఫైటర్స్ కాకపోతే ఇక్కడ వచ్చేవారికి నార్మల్ ఎట్లా కొట్టాడుకో అదే తిరిగి వెళ్ళిపోతాం అవి దాంట్లో స్ట్రీట్ ఫైట్ అదే టెక్నిక్ లేదు అట్లా ఫైట్ అనమాట అదే తిరిగి వెళ్ళిపోవచ్చు అట్లా ఎట్లా చేస్తాం అని చెప్పేసి బాక్సింగ్ మూమెంట్స్ వస్తాయి అదే మేము స్ట్రీట్ ఫైట్ చేయడం అది రాదు దేనికి అదే ప్రాక్టీస్ చేసి అంటే ఒక్కొక్క స్టెప్కి మజా వస్తుంది ఇవ్వ లేదా అన్నట్టు స్టార్టింగ్ ఎట్లుంటుంది స్టార్టింగ్ స్పారింగ్ చేసేటప్పుడు అలిజా కొట్టాలా చేస్తుంది ఇక ఫలక్నామా ఫలక్నామా అంటున్నా చార్మినార్ ఫాతిమా నగర్ ఫలక్నామా దగ్గర ఫాతిమా నగర్ అటు కాలాపక్క ఆడ ఉండే అనమాట అప్పుడు పాండమిక్ లాక్డౌన్లో ఇప్పుడు మోయిన్ అని చెప్పేసి మా వాడు పార్ట్నర్ ఉంటాడు మోయిన్ స్టార్టింగ్ కొట్టప్పుడు స్టార్టింగ్ అందరం అర్థం చేసుకోండి ఫైటింగ్ ఏమంటారు ఫైటింగ్ ఫియర్ పోవాలి అంటారు కదా ఫైటింగ్ ఫియర్ అన్నట్టు ఒకటే ట్రిక్ ఏంది ఫైట్ చేయాలంతే ఫైట్ చేసినామంటే ఫైట్ ఫియర్ అవుతుంది లేకపోతే పోదు ఇప్పుడు మనము బాక్సింగ్ ఏదైనా స్పోర్ట్స్ ఆడి ఫైట్ చేసాము కాంబాట్ స్పోర్ట్స్ లైఫ్ లో అవన్నీ చిల్లర అనిపిస్తే ప్రాబ్లమ్స్ అవి అంటారు కదా ఏదో ట్రోమా యాక్టింగ్ చేస్తారు పిచ్చ లైట్ అవన్నీ రియల్ ఫైట్ లో దిగుతాయి ఫస్ట్ పంచ్ తీసుకుంటాడు భయం అవుతుంది తీసుకుంటావు సెకండ్ తీసుకుంటావు మూడో తీసుకుంటావు 4-5 పంచ్ నుంచి తర్వాత మజా వస్తుంటది కొడుతులో లోపలికి వెళ్ళి హీట్ జనరేట్ అవుతుంటది మజా వస్తుంటది ఇంకా తను తింటుంటే అదొక ఆంటరిన్ రష్ వస్తుంటది అది మజా వస్తుంది డబల్ లెఫ్ట్ రైట్ పంచే ఇచ్చి కావాలి ఫుల్ స్ట్రైక్ స్లిప్ రైట్ లెఫ్ట్ వేస్తా స్లిప్ రైట్ లెఫ్ట్ సేమ్ స్లిప్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ ఉండాలి నా ఫేస్ కి టార్గెట్
నువ్వు పంచు ఏం చేస్తా కొట్టేసి నేను సిద్ధి అయిపోతే నాకు చదువుతుంది కాకని కాకని ఎక్స్పీరియన్స్ చేయగలండి పర్లేదు చూద్దాం ఒకసారి అక్యూరేట్ ట్రై చేస్తాం లెక్కితే పడుతుంది లాస్ట్ తప్పించుకోవాలి ఎక్కడనే మళ్ళీ బాగా పెట్టుకోండి సైడ్ కన్నా వెళ్ళిపోవాలి ఒక్కదాన్ని నిలవాలి వెళ్ళిపోతే చాలా షార్ట్ అయిపోతుంది మళ్ళీ మనకు డబల్ కొట్టాలి మనం ల్యాండ్ కావాలి ల్యాండ్ కావాలి పంచి ఫీల్ కావాలి మంచి అక్యురసీ ఉంది ఇప్పుడు నేను ఎంగల్ కూడా ఇక్కడ సైడ్ పోతుంది టార్గెట్ చేయండి బాక్సింగ్ లేదంటే కదా మస్తు స్టామినా కావాలి స్టామినా కావాలి పవర్ కావాలా స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అంటే ప్రతి ఒక్క మజిల్ వర్క్ ప్రతిదీ మామూలుగా రీసెర్చెస్లో కూడా ఏముంటుంది తెలుసా ఫైటర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ టెస్ట్ లెవెల్స్ హై ఉంటాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎందుకంటే
వాళ్ళకి స్ట్రెస్ ఉండదు ఇన్ ద సెన్స్ ఇంత ట్రైనింగ్ చేస్తారు కదా, ఏమన్నా కూడా ఇలా తీసి పడేస్తారు. ఇంకొకటి వాళ్ళ రిఫ్లెక్షన్స్ అనేవి చాలా షార్ప్ ఉండాలి. ప్రతిదీ మ్యాటర్ చేస్తుంది. బయట అపోనెంట్ పట్టాడాలంటే ఎన్ని స్టాండ్స్ పెట్టుకోవాలి, గార్డ్ పెట్టుకోవాలి, మళ్ళీ వాడు ఎట్లా కొడుతుండో ఆ పంచుని చూసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఎట్లా స్ట్రైక్ చేయాలి దాని దమాకులో పెట్టుకోవాలి. ఇన్ని యుద్ధాలుగా థింగ్స్ మ్యాటర్ చేస్తాయి. ప్రతి ఒక్క సెన్స్ వర్క్ చేయాలి మన బాడీలో. ఫిజికల్ వర్క్ ఎంత ఉంటుందో ఫైట్లో మెంటల్ కూడా అంతే ఉంటుంది. నువ్వు చూసుకుంటే లాస్ట్ ఇది మన అంచులు చూపి చూసినా మేమే చూసావు యూఎఫ్సీది మన బయట అయింది అంచులు చూపి. ఫస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్లీ వాడి అంచులు చూపి ఎట్లా కొట్టాడు అంటే గుద్దాలో కొట్టాడు, మంచిగా కొట్టాడు. కానీ సెకండ్ రౌండ్ ఏమైపోయింది తెలుసా, సెకండ్ రౌండ్లో మెంటల్గా ఇది అయిపోయాడు. అంటే అపోనెంట్ ఏం చేసింది తెలుసా, ఆడ మెంటల్ గేమ్ ఆడాడు. ఎట్లా అంటే ఇప్పుడు అంచులు చూపి కొట్టిన అనుకో వాడు చేసింది తెలుసా, ఒకటి ఏం కొడుతున్నావు నువ్వు, ఏం రాలేదు నువ్వు, ఏమైతే వీడు లోపలికి వెళ్ళి డిమోటివేట్ అయిపోతాడు. ఆ మెంటల్ అలానే పడిపోతుంది. ఏమంటే ఏం వీడు ఏం డాక్టర్లేదు ఏమైతలేదు అన్నట్టు మొత్తం మెంటల్కి. అప్పుడు వానికి ఏమైపోయిందంటే వాని చేతులు పని చేయలేదు. కానీ వాడు పంచులు కొట్టలేకపోయాడు, ఇది చేయలేకపోయాడు, వాడు మెంటల్ ఇదైపోయి అవతల రపాల కొట్టేసిండు. మ్యాచ్ వెళ్ళిపోయింది. నువ్వు చూసుకుంటే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి అసలు మ్యాచే ఉండదు. వాడు ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు అంత చెప్పి స్టార్టింగ్ రౌండ్ ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సెకండ్ రౌండ్కి వాడు అట్లా ఇచ్చేసి పోగేసి ఏం కొడుతున్నావు మొట్టని తింటేనా కొట్టు చెయ్యి అది అనగానే ఇక వీడు మొత్తం ఇది అయిపోయి సెకండ్ రౌండ్కి అయిపోయింది. సో అట్లా చాలా థింగ్స్ మ్యాటర్ చేస్తాయి. అంటే కాంబాట్ స్పోర్ట్స్ లా ఓపెన్ చెప్పాలంటే బుద్ధల ననగేది కదలాలి. అంత అంత జోష్ ఉండాలి. ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బాడీలో. అని మస్తు ఉంటుంది. కాంబాట్ స్పోర్ట్ ట్రైన్ చేసినప్పుడు నువ్వు వాడు మెంటల్గా ఫిజికల్గా అన్నిట్లా దోలుగా స్టార్వ్ అయిపోతుంది. మెయిన్ మెంటల్ గా మనం మస్తు ఇంప్రూవ్ అవుతాం. ఒక బాడీ వస్తుంది, మైండ్ సెట్ వస్తుంది. ఎట్లా అంటే ఇక ఏమైతుంది లోడా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమున్నా కూడా ఏమైతుంది లోడా వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అదే మైండ్ సెట్ ఉంటారు మస్తు ఉంటుంది. యుద్ధాలు ఇప్పుడు ఉంటుంది. నార్మల్ గా కొంతమంది ఎవరైనా సరే ఎగ్జాంపుల్ మన ఇంట్లో తీసుకో బయటికి వెళ్తే అది దొరికింది అన్నట్టు ఓల్డ్ సిటీలో ఇది ఎప్పుడు దొరుకుతారు అన్నట్టు ఒక్కడు. ఇప్పుడు మనం ఏంటి మనం ఓపెన్ గా పోతాము అంతా చూసుకుందాం. నేను బయటకు పోతే ఒక్కనే పోతా. ఇంతకుముందు ఒకప్పుడు మెస్లింగ్ ఎట్లుండే అంటే ఒక్కడు నలుగురు కొట్టుకోడు. ఒకప్పుడు అట్లుండేది మొత్తం ఒక్క నలుగురు కొట్టుకోడు. ఇప్పుడు ఏంటి 10 మందిగా చొక్కని కడుతున్నారు, మళ్ళీ ఫ్లెక్సీ చేస్తున్నారు. 10 మందిగా చొక్కని కట్టుకుని కొట్టి తర్వాత ఫ్లెక్సీ చేస్తున్నా ఇదని చెప్పేసి ఇట్లా. కానీ కాంబాట్స్ కూడా అంటేనే మాస్కులిన్ షిట్. అంటే అట్లా అంటే మళ్ళీ ఇలా ఫీమేల్ ఫైటర్స్ ఉంటారు అట్లా కాదు. చెప్తున్నా జనరల్గా చెప్తున్నా. రీసెర్చర్స్లో కూడా ఉంది ఏమని, నువ్వు కంటిన్యూగా 4 రోజులు ఫైట్స్ చూసినావు అనుకో నీ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదేనా ఒక ఆండ్రిలిన్ రష్ ఇస్తుంటుంది అది లోపలికి వెళ్ళి నీకు అది ఆటోమేటిక్ ఇది ఎక్కువ. నువ్వు కావాలని ట్రై చేద్దు కావాలంటే. ఒకప్పుడు నేను ఏమంటే ఏం చేసినప్పుడు నా ప్లేలిస్ట్ మొత్తం అవే ఉంటుంది. ఏమంటారు కార్నర్ వర్సెస్ కబడ్డీ 100 సార్లు చూసిన ఫైట్, 100 సార్లు చూసిన ఫైట్. ఇప్పుడు ఫ్రీగా అటాక్ చేయండి, ఫ్రీగా ఏదైనా ఇష్టం వచ్చింది. నేను జస్ట్ డిఫెండ్ చేస్తా, ఓపెన్ ఉన్నప్పుడు టచ్ చేస్తా, స్కోర్ చేస్తా. మీరు నన్ను స్కోర్ చేయండి ఎక్కువ అటాక్ చేసి ఫ్రీగా. లైక్ మూమెంట్ ఎట్లా ఉంటుంది కాదు, ఒక స్కిల్ పనిచేసి ఎక్కడ
స్పీడ్ ఎక్కువ ఉంది దగ్గర చాలా. వెళ్ళిపోయిన ఆడతా కదా, అప్పుడే నేను ఎక్కించుకుంటా ఆడతా, కన్ను కొట్టుకుంటూ ఎక్కించుకుంటా, ఇక నీకు అలవాటు అయిపోయింది. స్ట్రెస్ ఉండదు, స్టార్టింగ్ ఉంటుంది కానీ తర్వాత పని పడదు. నిజం. మనం కూడా వీక్లో 2 days 3 days పెట్టుకున్నాం బాక్సింగ్. పూర్వీక్ బైక్ పూర్వీక్ బ్రూటల్ మినీ తయారయ్యాం మనం. ఆడతారు అన్న ఫైట్స్ మళ్ళా. సుజం కుజ్లీ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది కుజ్లీ, కానీ యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా అయిపోయింది. అప్పుడు ఎంఎంఏ అప్పుడు చాలా ప్యాటర్న్తో చేసి ఉన్నాం. 6 months 7 months తెలుగు ఎట్లా అంటే అప్పుడు మొత్తం ఇక దీంట్లో దిగితే కంపల్సరీ మజిల్ లాస్ అయిపోతాం, ఎందుకంటే గుర్తు వాళ్ళ ఓవర్ ట్రైనింగ్ ఉంటుంది. సో మొత్తం మజిల్ లాస్ అయిపోయి ఉండే చేసి ఉండే. కాకపోతే మా దగ్గర ఆడ ఇక తెలిసిందే కదా ఇంకా ఎట్లుంటుంది మొత్తం అదే అట్లా ఇక పార్షాలిటీ చూపించడం, సరిగ్గా ఇది లేకపోవడం. సో దానివల్ల నాకు అనిపించింది ఇంత చేసి ఇంత పోయినా కూడా తర్వాత ఇది వేస్తే ఇట్లా ఏం లేదని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కాకపోతే అప్పుడు ఉండే ఉద్యోగాలు షోకుండే అది వాడాలి ఇవ్వాలని చెప్పేసి. కాకపోతే అప్పుడు తెలియదు కాదు లేక కొన్ని ఇది అయిపోయి గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది పోయింది. అన్నీ కూడా మస్తు అయ్యే ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, మస్తు ఉంటుంది. పాలిటిక్స్ ఉంటుంది. ఎట్లా అంటే కులం వల్ల చెప్పాలంటే ఇప్పుడు పొరణ పూర్వీగా నేను ఉందనుకో, నాకు మొట్టబి ఆట రాదు ఏం రాదు, నార్మల్గా పూర్వీగానికి వస్తే చేస్తుంది అనుకో, స్టేజ్ ఎక్కిన మా అన్న ఒకవేళ దగ్గర డిసిషన్ చేతిలోకి పోయిందనుకో, నా కోచ్ పెద్దోడు అనుకో నేనే విన్నాయి, నా కోచ్ పేరు ఉందనుకో నేనే విన్నాయి. సో అట్లాంటప్పుడు వీడు ఏం చేయాలి, ఇప్పుడు వీడికి ఉన్నవాళ్ళు ఏం చేయాలి, నా కోచ్ చేసి పడదాం కాదు సీదా. నా కోచ్ చేస్తే నీకు అక్కడ ఏం చేయకుండా, ఎందుకంటే మనిషే ముంగడ అడ్డం పడి ఉంటాడు, మనిషే ముంగడ అడ్డం పడుతూ ఉంటాడు, పీకేది ఏమి ఉండదు. సో అట్లా ఒలింపిక్స్ అనే మొత్తం చీటింగ్ అవుతుంది. అంత పెద్ద గేమ్ నేను లోకల్ పిక్చర్ లైట్ ఇప్పుడైనా సరే చెప్తున్నా కదా, ఇప్పటికైనా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కోచెస్ వాళ్ళు ఉంటారు కదా, నైట్ తాపిస్తే చాలు అక్కడ రిఫీల్ జడ్జిలకి అట్లనే ఉంటాయి. మొత్తం కష్టానికి విలువ లేకుండా వేసి పడతారు మంగళాలు అంతా, మొత్తం పార్షాలిటీ చూడాలి. ఇప్పుడు అంటేనే కాదు ప్రతి దాంట్లో అసలు ఇంకా రెస్లింగ్ చూసినావు అనుకో 90% మ్యాచ్లల్లో 80% మ్యాచ్ ఫైట్లు అవుతుంది. బయట ఆడడం ఫైట్ అవుతుంది. ఎందుకు విన్ను డేషన్ తప్పించిన అవి ఇచ్చిన చెప్పి కొట్టుకుంటారు వచ్చి. లాస్ట్ ఒక ఫైట్ అయింది మాది బాక్సింగ్, అయిపోయింది మధ్యలో కుర్చీలు ఇష్టేసుకోరు, జిమ్మ దింపేసిరు. అట్లనే ఉంటుంది తెలుసా, ఎందుకంటే ఇదే మొత్తం పాదాలు చూపించడం మధ్య ఒక్కడంతా కాదు, ప్రతి దాంట్లో నువ్వు బాడీ బిల్డింగ్ ఏం తీసుకో, ఇంకోటి తీసుకో, ప్రతి దాంట్లో ఉంటుంది. అది దాంట్లో ఇవ్వండి. అప్పుడు ఏమైపోతా అంటే ఆడు ఎవడైతే జునుతో ఫైట్ చేస్తున్నాడు, జునుతో కష్టపడడం చేస్తున్నాడు, మనకి ఇంటర్ అవుతుంది. ఇంత కష్టపడి ఇంత చేసినాక ఇదేంద్ర అబ్బాయి ముడ్డ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ సెషన్లో పురిగా చూసుకుంటారు అంటే మన దగ్గర ఏం మైనస్ ఉంది ఇంకా దాన్ని చెప్పి నెక్స్ట్ సెషన్లో దాంతోనే వదిలేస్తాం. ఏమన్నా కోచ్సాప్ నా దగ్గర ఎట్లా ఉంటుంది. నువ్వేమో ఇంటెన్స్ స్పైరింగ్ అన్నా, మేము ఇంటెన్స్ వెయిట్ లిఫ్ట్ ఇచ్చా యాక్టివ్ కనిపించు జస్ట్ లిఫ్ట్ ఇస్తే అలా కొట్లాడుతున్నా అన్న ఇంటెన్స్ వాళ్ళు. నువ్వు స్పైరింగ్ ఇచ్చి ఇద్దరు కొట్లాడుతురా, ఇద్దరు బాక్స్ వచ్చి కొట్లాడు. లాస్ట్కి వస్తే ఏం కొట్లాడారు ప్లస్ ఇద్దరు ఒకటి లాస్ట్కి బట్టి ఏదైనా ఒకటి చిల్ వాటర్. ఇప్పుడే వర్కౌట్ అయ్యింది. ఇక మనోడు ఏదో కాన్సెప్ట్ పట్టుకొని వచ్చిండు, ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. వెయిట్ లిఫ్ట్ అంటే లైక్ ఈ ఫిట్నెస్, వెయిట్ లిఫ్టింగ్ వర్సెస్ బాక్సింగ్ ఏదో సంథింగ్ ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది, అది వీడియో షూట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎవరు అనిపిస్తుంది కదా అంతా లాస్ట్ ఎపిసోడ్ అది కొంచెం బ్యాక్ రెడీ స్టార్ట్. అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ గుద్దల్దాం చేస్తుండు. గంటన్నర ఈడే దిగాడు మళ్ళీ షూట్ కోసం. అన్న అట్లకెళ్ళి రా, ఇట్లకెళ్ళి పెట్టు, అది ఇది ఇది అని చెప్పి గంటన్నర ఈడే దిగి మళ్ళీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏం లేదు మంచోడు. ఇట్లా అంటారు కదా ఒక వీడియోలా, ఎంకల్ కొంచెం ఇట్లా చెయ్యాలి, నాకు ఇట్లా చెయ్యాలి, ఎట్లా ఇట్లా చెయ్య, నాకు ఇట్లా చెయ్యి అంటుండు. అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ అని కాలే కానీ నెక్స్ట్ సెషన్ కదా. మీ సెషన్ ఎట్లా అంటే మొత్తం వర్కౌట్ అయిపోయిన తర్వాత షూట్ అయిపోయింది కదా,
నెక్స్ట్ సెషన్ ఉంది వర్కౌట్ చేసుకుంటా అప్పుడు లోన్ పని అనేది అట్లా చేసాం అనమాట. సింగాన్ కూడా పిలుస్తాం నెక్స్ట్ సెషన్ సింగాన్ కూడా పిలుస్తాం అంటే ఇద్దరమే అయిపోయినాం కదా సో అట్లా ఇంకో ఉంటే ఆ సింగాన్ ఉంటే అనిపోయినా దెంగచ్చు గట్టి అట్లా రైట్ మళ్ళా రైట్ మళ్ళా రైట్ అన్నా రైట్ వస్తాం మళ్ళా డాన్ డాన్. ఇందాక చేసింది రికార్డ్ కాలేదు బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ అండ్ దిస్ వాటర్ దానిపైన వడి మొత్తం ఇది అయిపోయింది. సో మళ్ళీ షూట్ చేస్తున్నా. సో మేము వాటర్లో తడిచిపోయినాం. రికార్డ్ అవుతుందా? అవుతుంది. సో మేము వానలు తడిచిపోయినాం మొత్తం చూసుకోవచ్చు ఎట్లా అయిపోయిందని చెప్పేసి పూరా భిగ్యా మేతో తన భయనతో తోడా ఠీక్ హే బికాస్ ముంగట నేను కూడా ఆపి వెనకకెళ్ళి బ్యాగ్ ఉంది సో కొంచెం టీక్ టాక్ ఉన్నాడు బట్ నేనైతే మొత్తం కూడా వచ్చిపోయినా బట్ ఇట్స్ ఓకే వీఆర్ స్కేర్డ్ ఆఫ్ నథింగ్ వెదర్ ఇట్స్ రైన్ ఇట్స్ సన్ ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫకింగ్ మేబీ. సో గాయస్ ఏమంటారు ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ రెడీ చేసుకుని టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది ఏమంటారు నీకు తిండి తినలేదు తిప్పలేదు. పోస్ట్ వర్కౌట్ మీల్ నాది ఇప్పుడు ఏమంటుంది అనేది చూసుకొని తయారు చేసుకుంటా. సో గాయస్ యువర్ గో మై పోస్ట్ వర్కౌట్ మీల్ 4 whole eggs and 50 grams to 100 grams of peanuts and 100 grams to 150 grams pineapple and 1 scoop whey with 7 grams creatine. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. దిస్ ఇస్ వాట్ ఐ ఈట్. యప్ అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఇన్ సెన్స్ పోస్ట్ వర్కౌట్ ఇంతకుముందు నేను డైరెక్ట్ సీదా వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ తీసుకొని ఇది చేస్తుంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేసినాం. లైక్ ఓకే పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ క్రియేటిన్ ఇస్తుంటే జస్ట్ ప్రోటీన్ అండ్ క్రియేటిన్ మాత్రమే వెళ్తుంది. సో దీనికి ఇప్పుడు ఒక ఓవరాల్ మీల్ ఇచ్చి చూద్దాం బాడీ అట్లా అప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి. సో ఈ ఓవరాల్ మీల్ నేను ఒక 10 days నుంచి ఇస్తున్నా లైక్ పోస్ట్ వర్కౌట్లో వర్కౌట్ అయిపోగానే మీల్ ప్రిపేర్ చేసుకొని మీల్ తినేస్తున్నా క్రియేటిన్ వే ప్రోటీన్ అట్లా తాగకుండా. సో ఇట్లా చేస్తే ఏమైందంటే మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇట్లా నేను ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేసి మీకు రికమెండ్ చేస్తాను అప్పుడు ఇట్లా తీసుకోండి దిస్ విల్ బి మోర్ బెనిఫిషియల్ అని చెప్పేసి. ఓకేనా? హలో బాయ్ సాబ్ దట్స్ ద బ్లాగ్ టుడే అండ్ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ పూర్విక్ ఏంటంటే అలాగే ఈజ్ అ బాక్సర్ బాయ్ ఈజ్ అ ప్రొఫెషనల్ బాక్సర్. ఓకే మంచి రికార్డు కూడా ఉంది మనిషికి మంచి లెగసీ కూడా ఉంది. సో ఏమన్నాడంటే అన్న నువ్వు ఏమంటారు ఫామ్లోనే ఉన్నావు అన్న మంచిగా అంటే లైక్ నువ్వు ఎప్పుడో లైక్ 2-3 years బ్యాక్ చేసి వదిలేసిన లాగా అయితే లేవు మంచిగా పంచెస్ మంచిగానే వస్తున్నాయి మూమెంట్ మంచిగానే వస్తుంది ఫామ్లోనే ఉన్నావు కొంచెం కొన్ని ల్యాకింగ్ అవుతున్నాయి అంటే లైక్ గాడి కిందికి పెట్టేస్తున్నావు అట్లా కొన్ని ల్యాకింగ్ అవుతున్నాయి వాటిపైన ఫోకస్ చేస్తే దట్స్ పర్ఫెక్ట్ అన్న అని చెప్పేసి అన్నాడు. సో ఓకే కోచ్సాప్ మనం ఏమంటారు వీక్లీ 2 వీలైతే 3 సెషన్లు వేసుకుంటే సో దట్ మనం మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు మంచి ఫామ్లకు మంచిగా రావచ్చు అని చెప్పిన. సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి అన్నాడు. సో నేను కూడా ట్రై చేసి వీక్లీ 2 కంపల్సరీగా వెళ్ళేటట్టు చేద్దాం అండ్ దీనిపైన కూడా ఫోకస్ చేద్దాం ఎందుకంటే ఫైటింగ్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ కొట్లాడప్పుడు ఊరికనే దమ్మోసుకుంటే పనికిరాదనమాట. మనం మంచిగా ఒక 3-4 డకాఫర్ ఇచ్చేటట్టు మనం తయారు కావాలి. అప్పుడే మనం మెయింటైన్ చేసే బాడీకి తినే తిండికి ఈ దానికి ఓకే దీనికన్నిటికీ మ్యాచ్ ఉంటుంది అనమాట. సో అట్లా 1 versus 4కి ఎప్పుడు తయారు ఉండాలి. సో అట్లనే తయారు చేద్దాం. 1 versus 4 స్పారింగ్ కూడా మనం చేద్దాం క్లబ్లోనే 4 అగేన్స్ట్ స్పారింగ్ చేస్తుంటే రియల్ లైఫ్లో మనకు అర్థమవుతుంటుంది ఎట్లా అవుతుంటుంది ఏమవుతుంది ఎవడంటే గెలిచి కొడుతుంటారు రప్ప దింగుతుంటారు ఇది చేస్తుంటారు. సో ఎట్లా డిఫైన్ చేసుకోవాలి ఇంకా దాన్ని చెప్పేసి అది ఫర్దర్గా చేద్దాం దాన్ని కూడా. సో అదనమాట అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ రైట్. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అనిగిచి భయం నాకు ఇవ్వలేదు